మన కాంగ్రెస్ ఏర్పడి 2 ఏళ్ళు అయింది. ఏదైతే కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలలో ఎట్లా పోతున్నాయి? ఒక కాంగ్రెస్ కార్యకర్తలుగా మీరు ఎట్లా తీసుకొని పోతున్నారు ప్రజల లోపలికి? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మన ఇది రేషన్ కార్డులదే తీసుకుందాం. 10 ఏళ్ళు వాళ్ళు చేసినా కానీ రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఈరోజు వచ్చి 2 ఏళ్ళ అయింది. ఆ 2 ఏళ్ళల్లో ఎవరైతే కొత్త వాళ్ళు, ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు, అప్పుడు పేరు ఎక్కని వాళ్ళందరినీ గవర్నమెంట్ రాగానే రేషన్ కార్డు చేర్చి వాళ్ళకు దొడ్డు బియ్యం బంద్ చేసి సన్న బియ్యం ఇస్తే ఈరోజు అందరూ తీసుకుపోయి ఒక్కరు కూడా వదిలిపెడతలేరు. తీసుకుపోయి మంచిగా వండుకొని తింటున్నారు. అదే కాకుండా దొడ్డు బియ్యం ఇచ్చినాక పోయిన 10 ఏళ్ళు దొడ్డు బియ్యం ఇచ్చిర్రు. ఏముంది, ఇటు తీసుకొని రావాలి, ఆటోలో పడచ్చు కొనుక్కపోయేటోడు, అది జోకియాలి అంతే. 10 రూపాయలకి ఇటు ఉత్త కొండ పోవాలి, 10 రూపాయలకి జోకియాలి. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, సన్న బియ్యంలో ఎలకలు కొరిగిన బియ్యం వస్తున్నాయి, నూకలు వస్తున్నాయి. సన్న బియ్యం అని పేరుతోటి నూకలు, ఎలకలు తిరిగిన బియ్యం అన్ని ఇచ్చి ప్రజలను ఆగం చేస్తారు అని చెప్పి బీఆర్ఎస్ చెప్తా ఉన్నారు. ఎలకలు తిరిగినాయి అంటే ఎలకలు ఇప్పుడు పేద గోదాము ఉంటుంది, అలా ఎలకలు కూడా పోతాయి. దానిలో ఏముంది, మనం వచ్చే దానిలో అయితే ఏం లేవు కదా. నూకలు కూడా వస్తుంది అంటున్నారు. ఇక నూకలు అనేది అయితే మాకైతే కనవాలి, ఇక వాళ్ళకైతే కనబడి మాకు తెలియదు. అయితే ఏదైతే ఇంకా కొన్ని పథకాలు చూసుకుంటే ఇందిరమ్మ ఇంటి కానీ, ఇంకా ఫ్రీ కరెంట్ చూసుకున్నా కానీ, ఈ రైతు రుణమాఫీ చూసుకున్నా కానీ ఎట్లా ఉంది మీ పల్లెలలో ఎట్లా ఉంది? కరెంటు బాగానే ఉంది. ఏది మన 200 యూనిట్ల వరకు అది మాఫ్ చేస్తుండే, ఓకే, అదైతే సూపరే. ఈ ప్రభుత్వం అయితే అందరికీ చాలా, ఇప్పటికైతే నాకైతే బాగానే పోయిన గవర్నమెంట్ కానీ ప్రభుత్వం చాలా మంచిగానే. ఇప్పుడు వాళ్ళు డబుల్ బెడ్రూమ్లని లేని వారికి ఇస్తామని చెప్పిర్రు, ఓకే. కింద ఉన్న ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం చెప్పింది ఓకే. ఇప్పుడు ఆ పంపించేది ఎక్కడ? గ్రామాలలో లీడర్లకు పోతాయి అవి. ఆ గ్రామాలలో లీడర్ ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా ఉంటారో, ఎవరైతే వాళ్ళకు నచ్చుతారో వాళ్ళకే ఇచ్చుకురు డబుల్ బెడ్రూమ్ తప్ప లేని వాడికి కానీ గరీబ్ అది చూసి కానీ వాళ్ళు ఇవ్వలేదు వాస్తవానికి. అదే గరీబ్ దానికి ఇచ్చినట్టుంటే ఈ రోజు ఇంత దెబ్బ రాకపో. అదే చేసింది లీడర్సే, కింద స్థాయి లీడర్సు చేసి వాళ్ళు వాళ్ళే పెద్ద ముఖ్యమంత్రి లెక్క ఫీల్ అయ్యి అది చేసి వాళ్ళు అంత ఖరాబ్ చేసారు తప్ప ఏం లేదు. అయితే రైతులకు సంబంధించి ఏదైతే ఉందో యూరియా దొరకట్లేదు, అలాగే రైతు రుణమాఫీ అందరికీ కాలేదు, కొంతమందికి చేసి అందరికీ రుణమాఫీ చేసినాను. అలాగే రైతుల టైంకి వాళ్ళు యూరియా అందించలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందులో ఫెయిల్ అయిందని కూడా చెప్తా ఉంది. యూరియాను అంటే ఇప్పుడు ఒకటి చూసుకుందాము, మన సెంట్రల్ గవర్నమెంట్ చేసిందే అది. అంటే మనం వెనకటి వాళ్ళు చెప్తారు, అది కూడా కొంత మనం మాట్లాడుకుందాం. వెనకట మన ఎక్కువ ఆకులు అలములు వేసుకొని వాళ్ళు పంట పండించుకున్నారు, వాళ్ళకి ఎలాంటి రోగాలు అనేది రాలేదు. ఇప్పుడు ఈ 15-20 ఏళ్ళకోలే ఊరి అతిగా ఎక్కువ రైతులు కూడా అవగాహన లేక, కొంచెం అంటే మనకు వాళ్ళ కించపరచుడు కాదు, అవగాహన లేక ఎక్కువ ఊరియాను జరగడం వల్ల భూమి కూడా రసాయనం అనేది తగ్గిపోయి మన పంటలు రోగాలు కానీ పంటలు తక్కువ కానీ రావడానికి, మనకు కూడా వాటిని తిని మనకు కూడా రోగాలు రావడానికి కారణం ఊరియనే. అందుకు కేంద్ర ప్రభుత్వమే వాళ్ళు చేసి వాళ్ళు ఎకరానికి ఒకటే ఏమని చెప్పి వాళ్ళు తక్కువ వాడమని చెప్పే వాళ్ళు తక్కువ చేసారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటిది లేదు, ఎవరో తెలియక గట్టి నీడుమోడు వచ్చింది బాగా. ఇప్పుడు లేదనేది ప్రభుత్వం మీద వాళ్ళు రుణమాఫీ అందరికీ చేయలేదు, కొంతమందికే చేసింది అన్నట్టుగా చెప్తా ఉన్నారు. అందరికంటే ఇక మన 2 లక్షల పైన వాళ్ళు రైతులు కూడా క్లియర్ గా, ఇప్పుడు వాళ్ళు రిన్వాల్ కానీ దేనిలో కానీ క్లియర్ గా ఉన్న వాళ్ళకు చేసింది. బ్యాంక్ ఇచ్చిన లిస్ట్ ప్రకారం గవర్నమెంట్ చేసింది. గవర్నమెంట్ పోయి చేయదు కదా. ఆ బ్యాంక్ వాళ్ళు ఎలాగా మన రైతులు కూడా ఎలాగా క్లియర్ ఉంటారో ఆ క్లియర్ గా ఉన్న వాళ్ళకే. Subscribe us and press the bell icon for more interesting updates.